హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు ఏంటంటే బాదుషా అనమాట. పర్ఫెక్ట్గా బాదుషా బటర్ తోటి, బటర్ బాదుషా అంటారు వీటిని. బటర్ బాదుషా ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ప్లీజ్ మీరు అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నేను నిన్ననే పాకం పెట్టేసుకున్నా, కానీ మీ అందరికీ చూపించడం కోసం ఇప్పుడు కొంచెం పెడుతున్నా అనమాట. ఇప్పుడు ఒక 4 కిలోలు పట్టిద్ది సుమారు పంచదార ఇప్పుడు ప్రస్తుతానికి మీకు 1 కేజీన్నర తీసుకొని చూపిస్తున్నాను. పంచదార పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసేసుకొని, అసలు ఇందులో ఏం వేసే పని లేదు, శుభ్రంగా చూస్తున్నారు కదా. పాకం అంతా పొంగొచ్చాక, బాగా సన్నతీగ పాకం వచ్చాక, ఇది నిన్న పెట్టుకున్న పాకం, అది తీసుకొచ్చి ఈ పాకంలో పోసేసాను. అసలు ఇందులో ఏమీ వేసే పనే లేదు. కొంచెం యాలకుల పొడి మాత్రమే వేసుకోవాలి. శుభ్రంగా పాకం పొంగొచ్చాక సన్న తీగ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆ తీగ వస్తే సరిపోతుంది. మీకు క్లారిటీ కోసం పాకం చల్లారాలి, నాకు అర్జెంట్ అనమాట ఇవి ఆర్డరు, అందుకని నిన్ననే పెట్టేసుకున్న పాకం. ఇప్పుడు పెట్టుకుంటే పాకం చల్లారదు కదా. ఏం కాదు, బాదుషా పాకం ఒకరోజు ముందు పెట్టుంచుకోవచ్చు. దానికోసం పాకం తీసి ఒక ట్రైలో పోసేసాను. ఇప్పుడైతే మా చిన్నోడు పోస్తున్నాడు పిండి. నేను పోస్తామని 2 సేర్లు పిండి, అంటే 2 డబ్బాలు బియ్యం పిండి తీసుకొని, ఒక 40 గ్రాములు మేస్త్రి అనమాట ఈ అబ్బాయి, మేస్త్రిని కూడా పెట్టుకున్నాను, ఇబ్బంది అయి నాకు పనికి. ఒక 40 గ్రాముల వరకు బేకింగ్ వేసాను. ఇప్పుడు నేనేందంటే, అది పోసేది నూనె కాదు, డాల్డా కాదు. మళ్ళీ నూనె డాల్డా అంటారేమో, కాదండి, అది వచ్చేసరికి బటర్ కరగబెట్టుకొని వేసుకోవాలి మనం బటర్ బాదుషా చేయాలంటే. అలానే ముద్దగానే వేస్తే మాత్రం రావన్నమాట బాదుషా మనకి. నేనైతే బటర్ కరగబెట్టేసి ఒక 1/2 కిలో బటరు అందులో ఆ పిండిలో వేసి మంచి నీళ్ళే, నార్మల్ నీళ్ళు పోసి పిండి అంతా శుభ్రంగా ముద్దగా కలిపేసుకున్నాక మేస్త్రే చేస్తానండి. నేను వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. మధ్యలో నేను కూడా కనిపిస్తూనే ఉంటా. శుభ్రంగా ముద్దని ఒక 7-8 పాట్లుగా డివైడ్ చేసేసుకొని, చిన్న ముద్దలుగా మనకి ఏ సైజు కావాలి, నేను చేసే సైజు వచ్చేసి కేజీకి 25 వస్తాయి బాదుషాదుగా. ఆ సైజు వేస్తున్నాడు కదా, ఆ సైజు కేజీకి 25 వచ్చేసేటట్టు ముద్దలన్నీ వేసుకోవాలి. మీరు పిండి కలపంగానే ఒక 5 నిమిషాల సేపు, లేదు 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా వెంటనే చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వెంటనే చేసేస్తాను, ఎందుకంటే నాకు అర్జెంట్ ఏం కాదు. అట్లా చేస్తే కూడా బాగుండిద్ది అనమాట, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కలుపుకొని నానబెట్టుకున్న ప్రాబ్లం లేదు, నానబెట్టిపోయిన ప్రాబ్లం లేదు. దీంట్లో ఓన్లీ బటరే వేసాను, చూసారు కదా. ఈ లోపల ఈ ముద్దలు వేస్తూ ఉంటాడు. ఈ లోపల నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుంటానండి. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిలే, వేరే ఆయిల్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు. ఒక 7-8 కేజీలు ఉండాలి, నిండుగా ఉండాలి కళాయికి ఆయిల్. ఇప్పుడైతే బాదుషా అయితే లెక్కేసుకుంటున్నాం. ఒక 120 పీసులు కావాలి, అందుకోసం చెప్పి లెక్కేసి ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాం అనమాట. మేస్త్రి నేను ఇద్దరం చేస్తున్నాం. మా చిన్నోడు తీస్తున్నాడు వీడియో. బాదుషా ఫోల్డింగ్ అనేది ఆ ముద్ద తీసుకొని ఇట్లా మధ్యలో రౌండ్ తిప్పినప్పుడు మొత్తం ఒకే చోట రావాలి అతుకు అనేది. అప్పుడు పొడులుగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది బాదుషా అనేది మనకి, చూసారు కదా. అలా 2 వైపులా గొంత పెట్టేసుకొని ఏళ్ళతో నొక్కేసుకొని తీసేసుకోవచ్చు. ఇంక అన్ని బాదుషా అదే విధంగా చేసుకోవాలండి. అదిగో అలా రావాలి ఫోల్డింగ్ అలా చేస్తే మధ్యలోకి వచ్చేస్తుంది, అదంతా వచ్చేసి ఇంకా ఫోల్డింగ్ అనేది ఇంకా బాదుషా అయితే మొత్తం ఇలా చేసేసుకోవాలండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. నేను చెప్పిన లెక్క ప్రకారం కలుపుకుంటే ఇంకా అన్ని బాదుషా ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. బాదుషా అయిపోయింది కూడా చేయటం వరకు, చాలా వరకు ఇంకా 2-3 ఉండే, ఆ 2-3 కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే ఆయిల్ చాలా లైట్ కాకంటే చాలా లైట్ కాకులో ఉండాలి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి, ఈ కాకులో ఉండాలి. వేస్తుంటే నిదానంగా లేస్తున్నాయి చూడండి పైకి. కింద మంట కూడా లేదు పొయ్యిలో, ఓన్లీ నిప్పులే ఉండే పొయ్యిలో. మంట కూడా చాలా అసలు లేకుండా ఆయిల్ లైట్ హీట్ ఉన్నప్పుడు అప్పుడు బాదుషా అనేవి మనం వేసుకోవాలి. ఒక్కళ్ళే వేయాలని ఏం లేదండి, ఇద్దరు ఉంటే కూడా పక్కన ఇద్దరే వేయచ్చు. నేను పక్కన ఇంకొక మేస్త్రి ఉన్నాడు, ఈ అబ్బాయి తమ్ముడు అవుతాడు, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి అనమాట, వేరే అబ్బాయి ఉన్నాడు, ఇంకో మేస్త్రి. ఇద్దరు మేస్త్రులే, ఒక మేస్త్రి స్వీట్ మేస్త్రి, ఒక మేస్త్రి కారా మేస్త్రి అనమాట. అయితే ఇంకా అతను కూడా వచ్చాడనమాట. ఇద్దరు వేయటానికి కొంచెం తొందరగా ఎత్తే ఫాస్ట్గా అన్నీ ఒకే సమానంగా ఉంటాయని చెప్పి సమానం కోసం ఇద్దరు గబగబా వేస్తున్నారు. అవి వేసేటప్పుడు ఆయిల్ రౌండ్ తిరుగుతుండాలంట. నేను ఎప్పుడు నార్మల్గా వేస్తా కదా, కానీ మా మేస్త్రి ఈరోజు టిప్పు చెప్పాడనమాట. ఆయిల్ రౌండ్ తిరుగుతుంటే మనకు బాదుషా అన్ని ఫ్లఫీగా వస్తాయి, అంటే చాలా మెత్తగా, లోపల గడ్డ లేకుండా బాగా సూజీగా, అంటే మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయంట. అందుకని గెంటెతో కదిలిస్తున్నాడు ఆయిల్ రౌండ్ తిరగాలంట. అందుకని ఆ మధ్యలో గెంటెతో ఆయిల్ కదిలిస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు ఎలా ఉందా బాదుషా, గొల్లొచ్చిందా లేదా కటువుగా ఉందా అని
మా మేస్త్రి అయితే చెక్ చేస్తున్నారు. మనం బాదుషా మనకి ఎలా వచ్చింది ఈ గుల్లగా పర్ఫెక్ట్గా అనేది ఇక్కడే తెలిసిపోద్ది. అదిగోండి రౌండ్ తిరగట్లేదని ఆయిల్ గంటతోటి రౌండ్ తిప్పారు వాళ్ళు. బాదుషా నలగకుండా జాగ్రత్తగా తిప్పాడు మా మేస్త్రి అయితే. చూస్తున్నారు కదా, ఒకటి తీసి ఇది చూడండి, ఇప్పుడు ఒత్తి చూశారు అంటే గొల్లు ఉందని చెప్తున్నాడు అనమాట నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తాడు. అదిగోండి పట్టుకుంటే ఫ్లఫీగా చూసారా, గట్టిగా తగలకూడదు అసలు. పట్టుకుంటే ఫ్లఫీగా మెత్తగా సూజీగా ఉండాలి నూనెలో ఉన్నప్పుడే. ఇవి యాగాలండి ఇంక మనకి. ఇవి ఆగడానికి ఒక 15 నిమిషాలు పట్టిద్ది. చాలా సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఈ లోపల పాకం ఇంకోసారి చూపిస్తా చూడండి నేను. అదిగోండి తీగ పాకం ఇలా రావాలి మీకు. ఇందాక మీకు అర్థం కాలేదు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి తీగ పాకం ఇలా వస్తే సరిపోతుండే మనకైతే. ఇదిగోండి ఈ విధంగా. ఇంకా బాదుషా అయితే కలర్ వచ్చినాయండి దాదాపుగా. ఇంకా కొంచెం రావాలి, ఇంకొంచెం వస్తే సరిపోద్ది మనకైతే. నాకు గొంతు కొంచెం నొప్పిగా ఉంది, హెవీగా పని ఉండి ఒక వారం బట్టి గొంతు నొప్పిగా ఉంది. అడ్జస్ట్ చేసుకోండి నా మాట ఒకరమా. ఆల్మోస్ట్ వచ్చేసినాయండి, ఏగిపోయినాయి మనకి. ఇంకా చాలా వరకు ఇంకా ఏగిపోయినాయి. కలర్ కూడా చూసారా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు తీసేయచ్చు అనమాట. తీసేసి అవి తీసినట్టు పాకంలో వేయాలండి. తీసి వడబొచ్చులు వేసుకోకుండా తీసినట్టు పాకంలో వేయాలి. తీసినట్టు పాకంలో వేయగానే ముంచాలన్నమాట. అవి వెంటనే ముంచాలి, లేకపోతే మాత్రం పాకం అనేది పీల్చుకోదు. ఆ పాకంలోకి అదమాలి. పైన ఏదైనా ఒక పెద్ద గరిటె తీసుకొని మనం వేసినట్టు పాకంలోకి అదితే వెంటనే పీల్చుకుంటే పాకం తొందరగా వేడి మీద పాకం పట్టేసింది అనుకో, అప్పుడు సూజీగా మనకి బాదుషా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇంకా అదేవిధంగా నూనెలోంచి డైరెక్ట్గా తీసేస్తున్నా. పక్కనున్నది హార్లిక్స్ కలాకాని అండి, ఆ వీడియో కూడా మీకు పెడతాను. ముక్కలు కట్ చేసి అలా పెట్టామన్నమాట. హార్లిక్స్ కలాకాని అంటాం దాన్ని. బాదుషా అయితే ఇంక ఇంతేనండి. శుభ్రంగా అయితే ముంచేస్తున్నా కదా నేను. ఇవి 3 గంటల సేపు నానిచ్చి అయితే తీసేసుకుందామండి ఇంకా మనమైతే.